హాయ్ అండి, శ్రీకృష్ణ పరమాత్మయ నమః. మరి ఈరోజు ఆధ్యాత్మిక అడుగులు ఈ ఛానల్ నుండి మనం ద్రౌపదీదేవి యొక్క చాలా మంచి మంచి రహస్యాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియో. మరి 20 బిట్లు అయితే ఉంటాయండి. ఆ 20 బిట్లు కూడా మంచి విజువల్గా బ్యాక్గ్రౌండ్తో చేయడం జరిగింది. మీకు వీడియో నచ్చితే, ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు వీడియోలో కర్ణుడి గురించి, అర్జునుడి గురించి, భీష్ముడి గురించి కూడా వీడియోలు చేయడం జరిగింది. అవి కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నానండి, అక్కడ నుంచి చూడొచ్చు. మరి లేట్ లేకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోవచ్చండి. ద్రౌపది తండ్రి పేరు ఏమిటి? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే చివరి వరకు చూడండి, యూజ్ఫుల్గా ఉంటుంది. ద్రౌపది తండ్రి పేరు ఆన్సర్ చెప్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, ద్రౌపద మహారాజు అండి. ద్రౌపద మహారాజు కూతురు ద్రౌపది. మరి ద్రౌపది ఎక్కడ నుండి జన్మించింది? ద్రౌపది ఎక్కడ నుండి జన్మించింది అంటే ఆన్సర్ చెప్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, యజ్ఞగుండం నుండి, అంటే అగ్ని నుండి పుట్టిందండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అగ్నిపుత్రిక. ఈ ద్రౌపదీదేవి తల్లి గర్భం నుండి కాకుండా పవిత్రమైనటువంటి, మీకు కనిపించే ఈ యజ్ఞ జ్వాల ఉంది కదండి, ఆ జ్వాలల నుండి ఉద్భవించినటువంటి దైవ సమానురాలు ఈ ద్రౌపదీదేవి. ఇలా తల్లి గర్భం నుండి కాకుండా యజ్ఞ జ్వాలల నుండి పుట్టింది కాబట్టి ఈ ద్రౌపదీదేవిని అయోనిజ అని కూడా పిలుస్తుంటామండి. నెక్స్ట్, ద్రౌపదితో పాటు పుట్టిన సోదరుడు ఎవరు? ఆ యజ్ఞగుండంలో ద్రౌపదీదేవితో పాటు ఇంకొకరు పుట్టారు, అతని సోదరుడు పుట్టాడు. అతను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, దృష్టద్యుమ్నుడు అండి. దృష్టద్యుమ్నుడు. ఇక్కడ మనం చూడొచ్చు, ద్రౌపద మహారాజు ప్రతీకారం పెంచుకుంటాడండి. ఎవరి మీద అంటే ద్రోణుడు. ద్రోణుడు అంటే ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవడానికి ఈ ద్రౌపద మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడండి. ద్రోణుడిని చంపడానికి దృష్టద్యుమ్నుడు కుడివైపుని, అదేవిధంగా ద్రౌపదీదేవి, వీళ్ళిద్దరూ కూడా ఆ యజ్ఞ జ్వాలల నుండి ఉద్భవించారండి. ఇద్దరును. ద్రౌపదికి ఉన్న మరొక పేరు కృష్ణ అని ఎందుకంటారు? అంటే కృష్ణుడికి ఇష్టం కాబట్టి కృష్ణ అంటారా? మీకు ఆన్సర్ తెలుస్తుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఆమె ఛాయ నల్లగా ఉంటుంది కాబట్టి కృష్ణ అని అంటారండి. పాంచాల రాజకుమారి ఎవరు? మన ద్రౌపదీదేవి. పాంచాల రాజకుమారి కాబట్టి ద్రౌపదికి ఉన్న పేరు ఏమిటి? పేరులోనూ ఉంది పాంచాలి. పాంచాలి అని కూడా ద్రౌపదికి మరో పేరు ఉందండి. యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి ఆమెకున్న పేరు ఏమిటి? యజ్ఞం నుండి ద్రౌపదీదేవి పుట్టింది కాబట్టి ఆమెకు ఉన్న పేరు ఏమిటి? ఇవన్నీ కూడా ఆమె నామధేయాలండి. ఆన్సర్ యాజ్ఞసేని. యాజ్ఞసేని, పాంచాలి, ఈ విధంగా అయోనిజ, ఇవన్నీ కూడా పిలుస్తుంటారండి మనం ద్రౌపదీదేవిని. ఇదిగోండి చూడండి, ఆమె నామధేయురాలు చూడండి. ఒకటోది కృష్ణ అంటాము. ఆమె నల్లని ఛాయ మరియు అసమాన సౌందర్య కారణంగా కృష్ణ అనే పేరు వచ్చింది. పాంచాల దేశపు రాజకుమారి కాబట్టి పాంచాలి అంటారు. యజ్ఞగుండం నుంచి జన్మించినందున యాజ్ఞసేని అని ఆవిడ్ని పిలుస్తుంటారండి. నెక్స్ట్, మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్నది ఎవరు? ఈమెకి ద్రౌపదుడు ఒక స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఆ స్వయంవరంలో మత్స్యంత్రం పెట్టి ఆ మత్స్యంత్రాన్ని కొట్టని వాడే ఈ ద్రౌపదిని స్వయంవరంలో పెళ్ళాడుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఆ స్వయంవరంలో మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్న ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, అర్జునుడు అండి. అర్జునుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మత్స్యంత్రం చూడదాం. ఈ నియమం ప్రకారంగా నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ నీటిలో ఆ మత్స్యం యొక్క, చేప యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ పైన తిరుగుతున్న మత్స్యంత్రాన్ని కొట్టాలండి. అప్పుడు ఏమైందంటే ఈ యొక్క పాండవులు ఉన్నారు కదా, ఈ 5గురు కూడా
బ్రాహ్మణ వేషంలో ఉంటారన్నమాట. ఉన్నప్పుడు అర్జునుడు ఆ లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదీదేవిని స్వయంవరంలో గెలుచుకుంటాడండి. మరి ద్రౌపదిని 5గురిని పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించింది ఎవరు? ద్రౌపదిని 5గురిని కూడా పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించింది ఎవరు అంటే మరి వాళ్ళ అమ్మగారు కుంతీదేవి అండి. కుంతీదేవి. వాళ్ళందరూ కూడా అమ్మ ఆ యొక్క గృహంలో, అడవిలో ఉన్నటువంటి ఆ గృహంలో లోపల పని చేసుకుంటే, అమ్మ భిక్ష తీసుకొచ్చానమ్మా అని పైన ఉన్నటువంటి తన పుత్రులు 5గురు కూడా, పాండవులు కూడా పైనుండి అంటే తెచ్చిన ఏ భిక్ష అయినా కూడా అమ్మ చూడలేదు, అటువైపుకి చూడకుండా తెచ్చిన ఏ భిక్ష అయినా కూడా 5గురు సమానంగా పంచుకోండి అని పనిలో నిమగ్నమవుతూ ఆ కుంతీదేవి ఆజ్ఞ చెప్తుంది అనమాట. ఆజ్ఞ చేస్తుంది. వెంటనే ఆ తెచ్చింది భిక్ష కాదు ద్రౌపది అని తెలిసిన తర్వాత బాధపడుతుంది, అయ్యో నేను ఎంత అపచారం చేశాను అని. సో ఆ కారణంగా 5గురిని పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించింది అనమాట. సభలోకి ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చింది ఎవరు? కౌరవ మహాసభలో ద్రౌపదికి జరిగిన ఆ పరాభవమే ఈ యొక్క కౌరవ పాండవుల కురుక్షేత్ర యుద్ధానికి కారణమైందండి. ఆన్సర్ దుశ్శాసనుడు. దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చాడు అనమాట. మరి ఈ జోదంలో పాండవులు ఓడిపోయారు. పాండవులు ఓడిపోయిన ద్రౌపదిని కోల్పోయారు. దుర్యోధనుడు ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ఆమెను జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చాడు. ఈ టైంలో ద్రౌపదీదేవి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న వేస్తుందండి. జోదంలో ఓడిపోయిన పాండవులు నన్ను ఎలాగా ఈ జోదంలో పెట్టగలరు? ఓడిపోయిన వాళ్ళకి ఆ హక్కు ఉన్నది కదా. అలాంటి వాళ్ళు నన్ను ఎందుకు ఈ యొక్క జోదంలో నన్ను ఎందుకు పెట్టగలిగారు? పెట్టడానికి రైట్ ఉందా అని అడగబడికి ఆ సభ అంతా కూడా నిశ్శబ్దం అయిపోతుందండి. అంత ఖచ్చితమైనటువంటి ప్రశ్న అడుగుతుందన్నమాట. వస్త్రాపహరణం సమయంలో ద్రౌపదిని కాపాడింది ఎవరు? ఇంకెవరండి? శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆపదలో శ్రీకృష్ణుడిని శరణు కోరిందండి ద్రౌపదీదేవి. కృష్ణుడు ఆమెకు అక్షయమైన అంటే తరిగిపోయినటువంటి వస్త్రాలను ఆపాదించి ఆమె గౌరవాన్ని కాపాడాడండి. మరి ద్రౌపది తన జుట్టును దేనితో తడుపుతానని ప్రతిజ్ఞ చేసింది. ఈ కాలంలో ఉన్న పిల్లలు ఎవరికి కూడా మన మహాభారతం ఇలాంటి అపురూపమైనటువంటి గ్రంథం గురించి పాండవులు పంచపాండవులు ఎంతమంది అంటే పంచి కట్టుకుంటారు కాబట్టి పాండవులు అనే స్టేజ్కి వెళ్ళిపోయారండి. ఇంత అద్భుతమైన గ్రంథాలు అమెరికాలో సైతం ఇప్పుడు దేదీప్యమానంగా వెలుగుతుంది ఈ మహాభారత కావ్యాలు. అలాంటిది గ్రంథాలు మన దగ్గర ఉన్న మన పిల్లలకు కూడా తెలియకపోవడం ఎంత అగమ్య గోచరంగా వెళుతుందో మన లోకం అన్నది మనం అర్థం చేసుకోవాలి. కనీసం మీరు తెలుసుకొని మీ యొక్క పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి కనీస జ్ఞానాన్ని నేర్పగలిగితే మన లోకం ఎంతో బాగుపడుతుందండి. మిగతా అన్ని దేశాలు కూడా మనల్ని చూసి ఎంతో గొప్ప నేర్చుకుంటుంది. మనం పాశ్చాత్య పోకడలను తీసుకొని మనం అగమ్య గోచరంగా తయారవుతున్నాం. సో వీళ్ళ అభివృద్ధికి మనవంతుగా మనం సాయం చేయాలని నా యొక్క వీడియోలు చేస్తున్నాను అన్నమాట. ఆన్సర్ దుశ్శాసనుడి రక్తంతో తడుపుతానని ప్రతిజ్ఞ చేసిందండి. అత్యంత భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తుందండి ఈ యొక్క ద్రౌపదీదేవి. ఎప్పుడైతే దుశ్శాసనుడు జుత్తు పట్టుకొని ఆ కౌరవ సభలో తీసుకొచ్చాడో ఆ దుశ్శాసనుడి చనిపోయిన తర్వాత ఆ రక్తంతో నా జుట్టును తడిపేంత వరకు నేను జడ వేసుకోను, నా జుట్టు ముడివేయను, ఈ ప్రతిజ్ఞ కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికిందండి. అరణ్యవాసంలో ద్రౌపదికి సూర్యుడు ఇచ్చిన పాత్ర ఇది. అరణ్యవాసంలో ద్రౌపదీదేవి ఉన్నప్పుడు సూర్యుడు ఆ ద్రౌపదికి ఒక పాత్ర ఇస్తాడు. ఆ పాత్ర పేరేమిటి? ఆన్సర్ అక్షయ పాత్ర అండి. మరి అక్షయ పాత్ర యొక్క విశిష్టత తెలుసు కదండి. అరణ్యంలో అతిథులకు ఆకలి తీర్చడానికి సూర్య భగవానుడు ఇచ్చిన వరమే ఈ అక్షయ పాత్ర. ద్రౌపది భోజనం చేసేంత వరకు కూడా ఈ పాత్రలో అన్నం ఎప్పటికీ తరగదు. వన్స్ ద్రౌపదీదేవి భోజనం చేసిన తర్వాత ఆ అన్నము ఇంకా పుట్టదనమాట. ఇంకా ఆ ద్రౌపది చేయలేనంతసేపు ఎంతమంది వచ్చినా అంతమందికి కూడా ఆ భోజనం అలా వస్తూనే ఉంటుందన్నమాట.
అజ్ఞాతవాసంలో ద్రౌపది పేరు ఏమిటి? అజ్ఞాతవాసంలో ద్రౌపది పేరు ఏమిటి? ఆన్సర్ మాలిని, సైరంధ్రి అనే పేరుతో అజ్ఞాతవాసంలో మరి ఎవరి దగ్గర ఉందో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఈ పాండవులందరూ కూడా, ఈ ద్రౌపది దేవి అందరూ కూడా ఒక రాజు దగ్గర కొలువులో ఉన్నారు ఆ అజ్ఞాతవాసంలో. అతని పేరు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి, చూద్దాం. అజ్ఞాతవాసం ఇదిగోండి, విరాట రాజ్య అజ్ఞాతవాసంలో ద్రౌపది సైరంధ్రి అంటే మాలినిగా పనిచేసింది. ఆమెను వేధించినటువంటి కీచకుడిని భీముడు నర్తనశాలలో రహస్యంగా వధించాడండి. కీచకుడిని చంపి ద్రౌపదిని రక్షించింది ఎవరు? అంతే, ఇప్పుడే చెప్పడం జరిగింది, భీముడు. మరి అరణ్యంలో ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించినటువంటి కౌరవుల బావ ఎవరు? కౌరవులు 100 మంది, ఒక కుమార్తె ఉంటుంది కదా, ఒక కూతురు కూడా ఉంటుంది, 100 మందితో పాటు ఇంకొక. మరి ఆ కౌరవులందరికీ బావ ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సైంధవుడు. అతనికి ఉన్న మరో పేరు జయద్రథుడు. కౌరవుల బావ పేరు సైంధవుడు. మరి కౌరవుల బావమరిదైనటువంటి సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడండి. పాండవులు అతన్ని బంధించేశారు. బంధించి గుండు కొట్టించి అవమానించి వదిలేశారండి. ద్రౌపదికి కలిగిన 5 కొడుకులను కూడా ఏమని పిలుస్తారు? 5 కొడుకుల్ని ఏమని పిలుస్తారు అంటే ఉప పాండవులు అంటారు. ఉప పాండవులు. ఉప పాండవులను నిద్రలో ఉండగా చంపింది ఎవరు? ఎవరు చంపారు ఉప పాండవులను? ఆన్సర్ ఆప్షన్ సి అశ్వత్థామ. ఈయనేనండి అత్యంత మహానుభావుడు, ద్రోణాచార్యుడు కొడుకు ఈ అశ్వత్థామ. ఈ అశ్వత్థామ నిద్రలో ఉండగా ఆ ఉప పాండవులను చంపి మూట కట్టుకున్నాడండి పాపాన్ని. మరి పుత్రశోకం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత రాత్రి జరిగినటువంటి ఈ ఘోరం అండి. అశ్వత్థామ నిద్రలో ఉన్న 5 ఉప పాండవులను కూడా, ద్రౌపది కుమారులు కూడా పాండవులే అని భ్రమపడి ఈ ఉప పాండవులను చంపేస్తారండి. సత్యభామకు ద్రౌపది స్త్రీ ధర్మాల గురించి చెప్పిన ఘట్టం ఏది? సత్యభామకు ద్రౌపది స్త్రీ ధర్మాల గురించి చెప్పిన ఘట్టం ఏది? ఆన్సర్ ద్రౌపది సత్యభామల సంవాదం అండి. ద్రౌపది సత్యభామల సంవాదం. మరి సత్యభామ ప్రశ్నించింది, 5 భర్తలను మాయలతో ఎలా వశపరుచుకున్నావు అని అడిగితే అప్పుడు ద్రౌపది సమాధానం ఇస్తుంది, మాయలు కాదు, భక్తి, సేవ, గౌరవం అనే పవిత్ర ధర్మాలే, పతివ్రత ధర్మాలే నాకు బలము అంటూ ఈ ద్రౌపది సత్యభామకు చెప్తుందన్నమాట. స్వర్గారోహణలో ద్రౌపది అందరికంటే ముందు పడిపోవడానికి కారణం ఏమిటి? చాలా ఇదండి. స్వర్గారోహణలో ద్రౌపది అందరికంటే ముందు పడిపోవడానికి కారణం అర్జునుడిపై పక్షపాతం. అర్జునుడి మీద కొద్దిగా ఇష్టం. ఈ 5 ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే అర్జునుడు అంటే ఇష్టం అండి. ఎందు గురించి అంటే మత్స్యంత్రాన్ని కొట్టి తనని గెలుచుకున్నాడు, అందులోనూ ఈ యొక్క విలువిద్యలో నేర్పరి, అందువల్ల ఆ కొద్దిగా పక్షపాతం అర్జునుడి మీద ఉంటుంది. అందువల్లే ఈ స్వర్గారోహణలో ద్రౌపది అందరికన్నా ముందు పడిపోతుందండి. నెక్స్ట్, పూర్వజన్మలో ద్రౌపది శివుడిని భర్త కావాలని ఎన్నిసార్లు అడిగింది అంటే, మరి ద్రౌపది శివుడిని భర్త కావాలని 5 సార్లు అడుగుతుందండి. అది పూర్వజన్మ యొక్క శాపం వల్ల ఈ 5 సార్లు అడగడం జరుగుతుంది. అందువల్ల ఈ ద్రౌపది దేవికి 5 భర్తలు రావడం జరిగిందండి. ఒకటి, కుంతీదేవి చూసుకోకుండా చెప్పడం అనేది ఆమె యొక్క పొరపాటు కాకుండా శివుడిని 5 సార్లు అడిగిన దానివల్ల ఇక్కడ ఈ జన్మలో ఆవిడకి 5 భర్తలు అయితే రావడం జరిగిందండి. మరి ఎంతో యజ్ఞశాలి అండి. మరి అగ్నిపుత్రిక అయోనిజ అంటారు. మహాభారత యుద్ధానికి కేంద్ర బిందువు ఎవరు అంటే ద్రౌపది దేవి అండి.
అవమానాలను ఎదిరించినటువంటి వీర వనిత అండి. ఇలాంటి ఈ ఆడవనిత ధర్మానికి భక్తికి ప్రతీకగా నిలిచింది. కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.